పెట్టుకోవాలండి. అందరికి నమస్కారం. సాయిరామ్ గురుగారు. 19 మంది ఉన్నట్టు కనబడుతున్నారు. సాయిరామ్ గురుగారు. అందరికి ప్రారంభించండి. సాయిరామ్ గురుగారు. సాయిరామ్ గురుగారు. సాధకుడు నమస్కారం గురుగారు.
ఎవరు మాట్లాడలేదు. ప్రేయర్ మొదలు పెట్టమంటారండి? మొదలు పెట్టండి ప్రసాద్ గారు. చదివే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ చేయాలండి. మాట్లాడాల్సి వచ్చినప్పుడే ఎవరన్నా అన్మ్యూట్ చేయాలి. బ్రహ్మ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిత్యో బ్రహ్మవిద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాద్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో మయివాహమస్మి. అహం పదార్థరహితః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. హరి ఓం.
చదవండి. తపోభి క్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముక్షూణామపేక్ష్యోయం ఆత్మబోధో విధీయతే. మానవులలో ఎవరు అధికారులో చెప్తున్నారు ఆత్మబోధ తెలుసుకోవడానికి? చదవండి. తపస్సుల చేత పాపములను నశింపజేసుకున్న వారికి, శాంత స్వరూపులకు, రాగములను బంధములను పెంచుకున్న వారికి, మోక్షమును కోరిన వారికి కోరి ఉద్దేశించి ఈ ఆత్మబోధ విధింపబడుచున్నది. ఒక్కొక్కటి చదవండి, ఒక్కొక్క లక్షణం చదవాలి. అంటే ఆత్మజ్ఞానం పొందాలి అంటే మానవుడు తప్పక తప్పించాలి, తపస్సు చేసిన వాడై ఉండాలి. ఏదో ఒక జన్మలో, ఈ జన్మలోనే చేస్తుంటే అది ఈ జన్మలో అయినా ఉపయోగపడుతుంది. ఇతర జన్మలలో, గత జన్మలలో ఉన్నటువంటి బలం చేత అయినా కూడా ఈ జన్మలో కూడా ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. మానవుడు దేహాంతర ప్రాప్తి వల్ల, తపస్సు వల్ల లభించినటువంటి జ్ఞానాన్ని కోల్పోవడం లేదు. అది సృష్టిలో ఉన్నటువంటి నియమం. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే తపస్సు చేయటం, తప్పింపచేయుట అనగా ఏంటి? ఇంద్రియార్థములు వాటి వెంట అవి పరిగెడుతూ ఉంటాయి. అంటే అదేమిటి? మానవ జీవితంలో ఎవరైనా సరే జన్మ ఎత్తిన దగ్గర నుంచి వికాసం పొందే వరకు కూడా, ఇంద్రియ వికాసం పొందే వరకు కూడా, కనపడుతుందా ఎవరికైనా? మధ్యలో చెప్తూ ఉండండి. ఇంద్రియ వికాసం పొందే వరకు కూడా ఆయా ఇంద్రియాలు ఏం చేస్తాయి? ప్రపంచంలో ఉన్నటువంటి ఇంద్రియ విషయాలని పొందుతూ ఉంటాయి. అలా పొందినటువంటివన్నీ కూడా వాటినే ఆశిస్తూ ఉంటాయి. ఆ ఆశించేటటువంటి ఇంద్రియాలు ఎప్పుడూ ఇంద్రియార్థములలోనే తిరుగుతూ ఉంటాయి. వాటికి వేరే ప్రపంచం లేదు. మన దగ్గర ఎప్పుడూ కూడా లోపల ఒక ఏర్పాటు ఉంటుంది అన్నమాట. ఎటువంటి ఏర్పాటు అయ్యా అంటే, ప్రతి ఇంద్రియానికి సంబంధించిన ఒక ప్రపంచం మనలో నిక్షిప్తమై ఉంటుంది. ఆ నిక్షిప్తమై ఉన్నటువంటి ప్రపంచం నేను ప్రేరేపిస్తూ, ఇంకా నువ్వు అది చూడలేదు, ఇంకా నువ్వు ఇది చూడలేదు, ఇంకా నువ్వు అది తినలేదు, ఇంకా నువ్వు ఇది తినలేదు, ఇంకా నువ్వు అది వినలేదు, ఇది వినలేదు, ఇలాగా ఆ రకంగా అయితే బాగుంటుంది, ఈ రకంగా అయితే బాగుంటుందని మనలో ప్రపంచం ఎంత అనేకత్వంతో ఉంటే అంత మేరకు అది మనలో ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన ప్రపంచంలో ఉన్న బలం చేత అది మనల్ని ప్రేరేపిస్తూ కనపడుతోందా? అర్థమైందండి. అది మొట్టమొదటి మాట. జాగ్రత్తగా మనం గనక గమనిస్తే ఈ అంశాలను ఆయన చెప్పినటువంటి మొదటి శ్లోకం, ఆదిశంకరులు ప్రకరణ గ్రంథాలలో విశిష్టమైనటువంటి ప్రకరణ గ్రంథం ఆత్మబోధ. ఎవరికైతే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత స్థానత్రయం
లక్ష్యార్థంలో అర్థం కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమని నిజ జీవిత అనుసంధానంతో ఉపమానాలతో చెప్పబడినటువంటి వాటికి ప్రకరణ గ్రంథాలని పేరు. ఈ ప్రకరణ గ్రంథాలు అతి తక్కువ శ్లోకాలలో అతి తక్కువ అంశాలతో సులభంగా మోక్షార్థాన్ని వివరిస్తాయి. వీటన్నింటికీ కూడా లక్ష్యం ఒకటే, మోక్షార్థాన్ని. అంటే ఐహికార్థంలో ఆత్మబోధన వినియోగిస్తానండి అంటే ప్రయోజనం లేదు. ఇది జాగ్రత్తగా మనం గమనించుకోవాలి అని మొదటి శ్లోకంలోనే అధికారిత్వాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అధికారిత్వం చాలా విశేషమైనటువంటిది. మరలా ఒకసారి చెప్పండి. తపోబి తపస్సుల చేత క్షీణ పాపానాం పాపములను. ఈ రెండో మాట చాలా ముఖ్యమైనటువంటిదండి. క్షీణ పాపాన అంటే అర్థం ఏమిటి? ఈ ఇంద్రియములు ఇంద్రియార్థములను పొందేటప్పుడు తప్పక పాపం చేస్తాయి అనేది శాస్త్రవచనం. అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక ఇంద్రియ భోగాన్ని మనం అనుభవించాలి అంటే తప్పక మరొక ప్రాణికి వేదన కలిగించక తప్పదు. ఆ వేదన కలిగించటం వలన పాపం అనేది చేస్తుంది. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం, వేరే ఇంకేం లేదు. పుణ్యం అంటే ఏమిటయ్యా అంటే ఇతరులకు ఉపకారం చేయటం. పాపం అంటే ఏమిటయ్యా ఇతరులకు వేదన కలిగించటం. ఈ ఇతరులు ఎవరండి అని అడిగి, ఇతరులు ఎవరంటే 84 లక్షల జీవరాశుల్లో ఎవరైనా కావచ్చు. కాబట్టి ఇంద్రియములు ఇంద్రియార్థములను పొందేటప్పుడు నీవు ఏదో ఒక భూత సంఘానికి, అది సూక్ష్మజీవులే కావచ్చు, క్రిమికీటకాదులే కావచ్చు, పక్షులే కావచ్చు, జలచరాలే కావచ్చు, భూచరాలే కావచ్చు, ఖగచరాలే కావచ్చు, ఆఖరికి యాంఫీబియన్స్ కూడా కావచ్చు. 84 లక్షల జీవరాశులలో ఏ జీవరాశి యొక్క సంఘానికైనా సరే వేదన కలుగుతుంది నీవు ఇంద్రియార్థాలను అనుభవించేటప్పుడు. మరి ఇది సృష్టి రికార్డ్ చేస్తుంది. దీనికి పాపం అని పేరు. మానవునికి కష్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ప్రశ్న అడిగాం అనుకోండి, పాపం నుంచే కష్టం వస్తుంది నాయన అన్న. అదేమిటండి అని అంటే అదంతే. పాపం నుంచి కష్టం రావడం ఏమిటండి అంటే, ఏ ఇంద్రియ సంఘమైతే నీ జీవన విధానం చేత వేదనాభరితం అవుతుందో, ప్రకృతిలో రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ అనేది సహజ సూత్రం అన్నమాట. అదేం చేస్తుందంటే ఆ జీవ సంఘానికి ఒక బలం వచ్చేట్టు చేస్తుంది. తన ఎడల ప్రతీకార చర్య చేయగలిగేటటువంటి బలాన్ని ఇస్తుంది అనమాట ప్రకృతి. ఆ ప్రతీకార చర్య ప్రారంభమైన తర్వాత ఆయా ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఈ మౌలిక సూత్రాన్ని ప్రకృతిలో మనం అర్థం చేసుకుని మానవుడు ఎక్కడికి ఎదగాలయ్యా, ఆజన్మార్జితంగా తాను ఇంద్రియార్థములను అనుభవించేటప్పుడు ఏర్పరచుకున్నటువంటి పాపపు రాశిని దగ్ధం చేయడానికి కావాల్సినంత పుణ్యబలాన్ని సంపాదించాలి. అందుకు మానవుడు పుణ్యం చేయాలి. మానవులు అందరూ అంటుంటారు, ఇవన్నీ చేయకపోతే ఏమిటవుతుందండి, హాయిగా తిని పడుకోవచ్చు కదా, సదాచారాన్ని పాటించకపోతే ఏమిటవుతుందండి, ఇదంతా కర్మంతా చేయకపోతే ఏమిటవుతుంది, సత్కర్మ చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి అంటే పాప రాశి అలా ఎప్పటికప్పుడు నువ్వు నీ జీవన క్రమంలో, నువ్వు నడిచే క్రమంలో, తినే క్రమంలో, వెళ్లే క్రమంలో, వచ్చే క్రమంలో, చేసే అన్ని ఇంద్రియార్థములలో నువ్వు వ్యవహరించేటప్పుడు ఆయా భూత సంఘాలకు వేదన కలుగుతుంది. అది సూక్ష్మమైనటువంటి చైతన్యంలో భద్రపరచబడి కొంతకాలం తర్వాత అది ఫలితాన్ని ఇస్తుంది. ఇంతకాలం అక్కడ నియమం చెప్పలేదు. ఆ కొంతకాలం తర్వాత అనేది ప్రతి వ్యక్తికి మారిపోతుంది. ఒక వ్యక్తి ఏమండి ఆజీవన పర్యంతం వాడు ఇష్టం వచ్చినట్టు ఉన్నాడు కదండి, ఇంద్రియార్థములలో మునిగి తేలేడు, వాడికి ఏం అవ్వలేదు కదండి అనొచ్చు. కళ్ళ ముందు కనబడుతున్న ఈ జన్మే సత్యం అనుకునేవాడికి అలా ఆలోచిస్తాడు అనమాట. కానీ ఈ జన్మ రావడానికి అనేక జన్మల కారణంతో కదా వచ్చాడు. ఉత్తర జన్మలు కూడా అనేక జన్మలుగా ఏర్పడతాయి.
కాబట్టి ఈ మొదటి రెండు మాటలు మానవులను ఆలోచింపచేసేటటువంటి మాటలు. ప్రతి ఒక్కరూ తన జీవితంలో ఆలోచించుకోవాలి. తాను ఏ ఏ ఇంద్రియ సంఘాలకు, తాను ఏ ఏ భూత సంఘాలకు వేదన కలిగిస్తున్నాడు, ఆయా వేదనల యొక్క ఫలం తప్పక అనుభవించక తప్పదు. ఏదో ఒక వేదన రూపంలో అనుభవిస్తాడు. కాబట్టి పరమాచార్య ఏమన్నారంటే, నాయన నీకు జ్వరం వచ్చిందనుకో, అది కూడా తపస్సుగా భావించు. ఎందుకంటే పాప రాశి దగ్ధం అయిపోతారు. ఇంద్రియములు ఇంద్రియార్థములలో పనిచేసేటప్పుడు జగత్తు భోగ్యంగా కనబడుతున్నప్పటికీ జగత్తు ఎడల ఆసక్తం అవటం లేదు కదా నువ్వు. అప్పుడు కూడా నీకు ఎంతో కొంత పాప రాశి దగ్ధం అయిపోతుంది. నువ్వు కొత్త పాపం చేసే అవకాశం లేదు, ఇంద్రియార్థాలలో ప్రవర్తించడం లేదు కాబట్టి. ఇట్లా జాగ్రత్తగా మనం మానవ జీవితంలో ప్రతి శ్వాసని, ప్రతి క్షణాన్ని మొదటి రెండు మాటలు తపస్సుతో జీవించటం, పాప రాశిని దగ్ధం చేయటం. దేహాత్మ భావనయే పాపం అంటుంది ఆత్మబోధ. ఆత్మబోధలో చెప్పబడేటటువంటి మొదటి లక్షణం ఏమిటంటే, నేను దేహము, శరీరమే నేను అనుకున్నటువంటి వాడు ఇంద్రియార్థములందు బలంగా పనిచేస్తాడు, ఇంద్రియార్థములతో బలంగా పనిచేస్తాడు. అలా చేసినప్పుడు అతడు అనేక రకాలైనటువంటి భూత సంఘాలకు వేదనని కలిగిస్తాడు. ఆ వేదన ప్రాణహాని వరకు కూడా కావచ్చు. ఆ ప్రాణహాని ఫలితాన్ని కోరవచ్చు. అటువంటప్పుడు తప్పక అవి ఫలితాలను ఇవ్వచ్చు. ఇది జాగ్రత్తగా గమనించమంటున్నారు రెండవ మాటలో. తర్వాత శాంతానాం, శాంత స్వరూపుడు, చేసినటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు. శమం అంటే అంతరింద్రియ నిగ్రహం. అంటే అర్థం ఏంటి అంటే, మానవుడు ఎప్పుడూ కూడా బాహ్యేంద్రియాలే, బాహ్యేంద్రియ ప్రపంచమే జీవిత సత్యంగా జీవిస్తూ ఉంటాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఏం తినాలి, ఏం తాగాలి, ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, ఇలా అనేక రకాలైన వ్యావహారికమైన జీవితంతో మరల రాత్రి నిద్రపోయే వరకు కూడా ఈ ప్రపంచంతో వ్యవహరిస్తూ ఉంటాడు. ఆ వ్యవహరించేటప్పుడు అంతరింద్రియ నిగ్రహంతో వ్యవహరించాలి. అది శమం అంటే. శాంతం అంటే అర్థం అది. శాంతము అంటే త్రిగుణాలలో ఉన్నటువంటి సత్వగుణం ఏదైతే ఉందో ఆ సత్వగుణంలో విస్తృతమైన అర్థంలో ఇది కూడా ఒక భాగం. సత్వగుణానికి చాలా విస్తృతమైనటువంటి అర్థం. దైవీ గుణాలన్నీ సత్వగుణంలోనే ఉంటాయి. అన్ని దైవీ గుణాలలో శమం ఒకటి. అయితే శమాది షట్క సంపత్తిలో శమమే ప్రధానం. సత్వగుణంలో శమమే ప్రధానం. ఒక్క శమము సాధించబడితే మోక్షద్వారములలో 4 ద్వారాలు ఉన్నాయి. మోక్షం అనే సౌధానికి 4 ద్వారాలు ఉన్నాయి. అందులో మొదటి ద్వారం శమం అనే ద్వారం ఏదైతే ఉందో అది మనకు స్వాధీనపడుతుంది. అందువల్ల జాగ్రత్తగా గమనిస్తే ఈ రకమైనటువంటి అంతరింద్రియ శాంతిని మానవుడు అనుభవిస్తూ ఉండాలి. లోపల చాలా మంది రగిలిపోతూ ఉంటారు. రాగద్వేషములు కలిగినప్పుడు రగిలిపోతుంటారు. అది ఎలా ఉంటుందంటే మండే నిప్పు వలె ఉంటుంది. కానీ ఆ రగిలిపోయేటటువంటి జీవన విధానం ఎప్పుడు కూడా సత్ఫలితాలను ఇవ్వజాలి, ముక్తి మోక్షాన్ని అందింపజాలి. మానవుడు ఎప్పుడూ కూడా 2 ఉపమానాలు చెప్తారన్నమాట. సత్తాయ పిండము వలె ఉండాలి. అలాగే సత్తాయ పిండం అంటే అగ్నిలో కాల్చబడినటువంటి ఇనుప గుండు. దాని మీద ఏది వేసినా అది మంట మండిపోయి భస్మం అయిపోతుంది. తన అజ్ఞానం ఎడల, తన అవిద్య ఎడల, తన యొక్క ఇతరత్ర అనాత్మభావముల యందు సత్తాయ పిండము వలె ఉండాలి. అంటే అవన్నీ కూడా నిశ్శేషంగా పోయేటట్టుగా చూసుకోవాలి. మిగిలిన వాటి ఎడల మంచుగడ్డ వలె స్పందించకూడదు. వాటిని కూడా చల్లబరచగలిగేటటువంటి శక్తిని కలిగి ఉండాలి. అది శమము యొక్క 2 లక్షణాలు. శమము చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది.
ఈ జీవన విధానం ఈ రకంగా మార్చుకోవాలి. తపస్సుతో జీవించాలి. రెండవది పాపం అనేది అక్యుములేట్ కాకుండా, పాతది దగ్ధం అవుతూ ఉండాలి, కొత్తది ఏర్పడకుండా ఉండాలి అనేటటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండాలి. అంటే సదాచారాన్ని కలిగి ఉండాలి. మూడో లక్షణం అంతరింద్రియాలను క్షమింపచేయగలిగిన వాళ్ళే ఉండాలి. అంతరింద్రియ శమము అని ముఖ్యంగా శాంతానికి పేరు. అంటే మనసు క్షమించాలి, బుద్ధి క్షమించాలి, చిత్తము క్షమించాలి, అహంకారము క్షమించాలి. ఇవి క్షమిస్తేనే అంతఃకరణ చతుష్టయం క్షమించినటువంటి వాడే జ్ఞాతని గుర్తించగలుగుతాడు. ఎవరెవరైతే సాక్షిని గుర్తించలేకపోతున్నామని అంటున్నారో అప్పుడు మిగిలినటువంటి అంతఃకరణ చతుష్టయంలో ఏది ప్రబలంగా పనిచేస్తుందో గమనించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎవరెవరైతే ఎప్పుడెప్పుడైతే సాక్షిత్వాన్ని కోల్పోతారో ఆ కోల్పోవడానికి కారణం మిగిలిన అంతఃకరణ చతుష్టయంలో ఉన్నటువంటి నాలుగిటిలో ఏదో ఒకటి ప్రబలంగా పనిచేస్తుంది. పని చేసినప్పుడు ఈ సాక్షిత్వం పోయినప్పుడు మానవ జీవన విధానంలో క్షమం అనేటటువంటి లక్షణం, శాంతం అనే లక్షణం. కాబట్టి భార్యాభర్తలు కానీ ఏ మానవ సంబంధాలైనా కూడా ముక్తి లక్ష్యంతో, మోక్ష లక్ష్యంతో గనక నీవు జీవించినట్లయితే ఆ లక్ష్యానికి ప్రథమ అవసరం శాంతం. ఇతరుల యొక్క ప్రశాంతతని మన యొక్క చేష్టల ద్వారా, చర్యల ద్వారా నీవు భంగపరచుకోవాలి. అదే కాక నీలో ఉన్నటువంటి ప్రశాంతతని అసలు భంగపరచవు. ప్రథమం మొదట నీలో ఉన్న ప్రశాంతత. నీవు అశాంతికి గనక అంతఃకరణలో గనక లోనైనట్లయితే అది ఇతరుల యొక్క ప్రశాంతతని భంగం చేసేదంతగా అది పరిణమిస్తుంది. చూసాం మనం ప్రపంచ యుద్ధాలు అనేక వచ్చినాయి. ఆ ప్రపంచ యుద్ధాలు ఎక్కడ యుద్ధం జరిగినా కూడా ఎవరో ఒకరిలో అశాంతిగా ప్రవహిస్తుంది అనమాట. ఆ అశాంతి ఒకరి నుంచి 10 మందికి, 10 మంది 1000 మందికి, 1000 మంది 1,00,000 మందికి, ఇది ప్రపంచం మొత్తానికి చూడు. కాబట్టి మానవుడిలో ఏర్పడేటటువంటి అశాంతి వైపరీత్యాలకు దారి తీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మూడో లక్షణంగా క్షమము దీన్ని ఏర్పడుతుంది. తర్వాత మంచుగడ్డ వల్ల అంటే ఎప్పుడు ఉండాలన్నట్లు ఎలా అంటే మహానుభావుల దగ్గరికి వెళ్ళామనుకోండి, వారు మహానుభావులని మనకు అంటే తెలుస్తుంది. ఇది ఒక ప్రశ్న. ఎవరు ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది మానవులు ఉన్నారు. ఇప్పుడు ఈ 800 కోట్ల మంది మానవుల్లో మహానుభావుడు ఎవరో ఎడ తెలుస్తుందండి. ఆయన స్ఫురణ వల్ల కానీ, ఆయనను మానసికంగా ఆశ్రయించడం వల్ల కానీ, లేదా వారి సన్నిధానానికి వెళ్ళడం వల్ల కానీ నీ లోపల ఉన్నటువంటి అంతఃకరణ చతుష్టయం గాఢ నిద్రావస్థలో ఎలా అణగిపోయినాయో అలా అవి చల్లబడిపోతాయి, యాక్టివేట్ అవ్వనమాట, హైబర్నేట్ అయిపోతాయి. మరలా ఆయన యొక్క స్ఫురణలో నుంచి కానీ, ఆయన యొక్క సన్నిధానంలో నుంచి నువ్వు బయటికి రాగానే వాటి యథార్థమైనటువంటి లక్షణంతో అవి ప్రవర్తించడం. ఈ మధ్యకాలంలో ఏమైపోయినాయంటే అవి మంచుగడ్డ వల్ల చల్లబడిపోయాయి. ఎవరి ప్రభావం వల్ల చల్లబడిపోయినాయో వాడు మహానుభావుడు, వాడు ఇంద్రియాతీతుడు. ఆ లక్షణం వాడి వద్ద ఉండటం చేత, ఆ క్షేత్రంలో అలా ఉండటం చేత అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇంద్రియార్థములను గెలువగలిగేటటువంటి సామర్థ్యాన్ని పొందుతారు. మనం అందరం గాఢ నిద్రావస్థలో శక్తిని పొందడానికి కారణం ఏమిటి అంటే ఇంద్రియములు ఇంద్రియార్థముల వెంబడి పరిగెడటం లేదు. ఆ ఆగిపోవడం వల్ల ఏమైపోయినాయంటే ఇంద్రియాలకు శక్తి వచ్చేది. పరిగెడితేనేమో శక్తి ఖర్చు అయిపోయింది. అయితే శక్తి ఖర్చు చేయడంలో మానవుడికి సంతోషం, ఆనందం, రాగద్వేషయుతమైనటువంటి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ దానిని జీవన విధానంగా మార్చుకోవడం వలన అభ్యాస దోషం ఏర్పడి అదే జీవితం బాగుంది అనిపించేటటువంటి స్మృతి పదం ఎప్పుడు నిన్ను ముందు నడిపిస్తుంది. అందుకని ఎవరైతే శాంత లక్షణాన్ని జీవితంలో ఆలంబనగా ఆసరాగా పట్టుకున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా జీవిస్తారు. రెండవది వారిలో ఈ పరుగులాట పెనుగులాట, ఈ రెండు మాటలు ఎప్పుడు గుర్తుపెట్టుకో.
మానవ జీవితంలో అశాంతికి కారణం పరుగులాట, పెనుగులాట. అప్పుడు ఈ శమం పోతుంది. ఎప్పుడైతే నీ అంతఃకరణాన్ని పరుగులాట గాని, పెనుగులాట గాని ఆవేశిస్తుందో అప్పుడు ఈ శమం పోతుంది. దానికి కారణం అది. కాబట్టి తప్పక మానవుడు పరుగులెత్తడం, పెనుగులాడటం ఈ రెండు అంశాలను వదిలేయాలి. అలా వదిలేయగలిగిన వాడే ఈ శమం అన్న లక్షణాన్ని పట్టుకోగలుగుతాడు. ఏమైనా సరే పొందాలి అనుకోవడం పెనుగులాట. ఏమైనా సరే అన్న లక్షణంలో అహంకారం బలపడుతుంది. చదవాలి. చూసారా, వెంటనే శమం పక్కనే వేతరాగిణం అన్నారు. వెంటనే ఆ పెనుగులాటకి రాగద్వేషాలు కారణం, ఆ పరుగులాటకి రాగద్వేషాలు కారణం. ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే నేను అనుభవిస్తాను అనేటప్పటికి ఏమైంది? పరుగులాట. ఎలాంటిదైనా సరే, ఏమైనా సరే అనుభవిస్తాను, పెరుగులాట. కాబట్టి వీతరాగిణం, ఎవరైతే రాగద్వేషాలలో నుంచి బయటపడ్డారో వాళ్ళకి మాత్రమే శమం అనేది సాధ్యం. తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే, పూజలు చేసేవాళ్ళు కానీ, దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు కానీ, కర్మ మార్గంలోనూ భక్తి మార్గంలోనూ ఏదో ఒక ఆశ్రయంతో జీవించేటటువంటి ప్రతి ఒక్కరూ ఎప్పటికైనా మోక్షాన్ని సాధించాలండి అంటూ ఉంటారు. ఈ మోక్ష అపేక్ష కలిగిన వారందరూ ముముక్షువులే. అయితే మంద మోక్షేచ్ఛ, మధ్య మోక్షేచ్ఛ, తీవ్ర మోక్షేచ్ఛ, ఈ ముముక్షువులలో 3 భాగాలుగా ఉంటారు. మంద మోక్షేచ్ఛ అంటే అర్థం ఏంటంటే, ప్రపంచం అంతా కావాలి, భోగ్య ప్రపంచం అంతా ఉండాలి, నా జీవిత విధానం అంతా ఇలాగే ఉండాలి, నేను అనుకున్నట్లే జీవించాలి, కానీ మోక్షం కావాలి. మీరు మంద మోక్షేచ్ఛ. మీరు బ్రహ్మకల్పాంతానికి మోక్షాన్ని పొందవచ్చు. పీలికాది బ్రహ్మ పర్యంతము ఉన్నటువంటి వారంతా బ్రహ్మకల్పంలో లయం అయిపోతారు. బ్రహ్మగారితో పాటు వీరు కూడా లయం అయిపోతారు. కాబట్టి వీరికి అప్పటికి మోక్షం రావచ్చు. ఇది మంద మోక్షేచ్ఛ. రెండవ లక్షణం మధ్య మోక్షేచ్ఛ. వీరేమిటయ్యా అంటే, మోక్షం కొరకు నేను ఏదైనా వదిలిపెడతానండి, కానీ అది నేను అనుకున్నది కానిది అయితే వదిలిపెడతాను, నేను అనుకున్నది అయితే వదిలిపెడతాను. మొదటి వాళ్ళేమో అసలు ఏమీ వదిలిపెట్టరు. రెండవ వారేమో ఆయన అనుకున్నది వదిలిపెట్టాడు. ఆయన అనుకున్నది వదిలిపెట్టినప్పుడు ఆయన బలహీనతలు ఎలా పోతాయి? పోవు కదా. మరి బలహీనతలు పోకుండా మరి మోక్ష సౌధాన్ని ఎక్కగలుగుతారా? ఎక్కలేరు కదా. ఈ సత్యం ఆయనకి బోధపడదనమాట. ఆ జన్మలో, మంద మోక్షేచ్ఛ ఉన్నటువంటి జన్మలో ఏమని అనుకుంటాడంటే, ఈ ఒక్కటే అయిపోతే, నేను అనుకున్నానండి, ఈ ఒక్కటే అయిపోతే నెక్స్ట్ ఇక ముక్తి మోక్షమేనండి, ఇంకా వేరే నాకు ఇంకేం లేదంటూ ఉంటాడు. ఆ ఒకటే అయిపోగానే మరలా ఇంకొకటి వచ్చి కూర్చుంటుంది. ఈ రకంగా కాలయాపన జరిగిపోతుంది. వీరికి ఎప్పటికి లభిస్తుందండి మోక్షం? వీరికి లభిస్తుంది శతజన్మాంతరైరపి. ఆయనైనా 100 సార్లు పుట్టిపోవాలి, లేదా బ్రహ్మగారైనా 100 సార్లు పుట్టిపోవాలి, అంతకాలం పట్టదు. కాబట్టి మంద మోక్షేచ్ఛ వారి పద్ధతి ఇది. ఎప్పటికప్పుడు వారిని ఏది అడిగితే వారు ఏం చెప్తారంటే, ఏదో ఒకటి చెప్తారనమాట. ఏమండి, ఇప్పుడు ఏదో అనారోగ్యం వచ్చిందండి, అనారోగ్యం అయిపోతే వెంటనే నేను సాధనలో దిగుతానండి, వెంటనే సాధనే నా జీవితం అండి అంటాడు. ఎప్పటికప్పుడు అలాగే చెప్తుంటాడు. మా అబ్బాయి పెళ్లి అయిపోతే నేను సాధన చేస్తానండి, నా ఉద్యోగం అయిపోతే సాధన చేస్తానండి, ఇలా చెప్తూ లోపల ఈ లోపల ఏమైపోతుందంటే, కాల గంటికలు మోగుతాయి, అలారం మోగుతుంది. ధర్మరాజు గారు ఆయన పని ఆయన చేస్తారు. సమవర్తి కదా ఆయన. కర్మఫలం తీరిన తర్వాత ఎవరిని ఉంటాడు. అది నిశ్వాసలు అనేది ఆ జీవి యొక్క కర్మఫలాన్ని బట్టింది, ఆయుర్దాయ నిర్ణయం. అందుకని తల్లి గర్భవాసంలోనే పోయేవాళ్ళు కొంతమంది అయితే, శతాయుర్దాయం జీవించేవాళ్ళు కొంతమంది. ఈ శరీరంలో ఎంతసేపు ఉంటాము అనేది ఇదంతా పెద్ద కాంప్లెక్స్ స్ట్రక్చర్. ఇందులో ఈ కారణం చేతే ప్రాణం పోయిందని చెప్పడం అవివేకం. కానీ ఆ అవివేకం మానవుడిని ఎప్పటికీ విడిచిపెట్టదనమాట. అందువల్ల వీళ్ళందరూ కూడా మోక్షం కోసం ప్రయత్నించే వాళ్ళుగా లెక్క వేసినప్పటికీ వీళ్ళకి ఆత్మబోధ పనిచేయదు. ఎందుకనంటే మొదటి లక్షణాలు ఉండవు అనమాట వీళ్ళకి. మొదటిది ఏమిటి అంటే,
తపస్సు, ఇంద్రియాలను తప్పింపజేయగలిగేటటువంటి శక్తి ఉండదు. రెండవది పాపము చేయకుండా ఉండగలిగేటటువంటి శక్తి, అది కూడా ఉండదు. మూడవది శమం, ఇంద్రియములను శమింపచేయడం. ఇంద్రియార్థములు కూడా శమించాలి అంటే అర్థం ఏమిటి అంటే, చాలా మంది ఏమిటంటే అవకాశం రాలేదు కాబట్టి అనుభవించకపోవడం మాత్రమే శమం అనుకునే ఆ అవకాశం కూడా ఉంది. అవకాశం ఉండి ఉన్నప్పటికీ నీవు అనుభవించకుండా విరక్తుడవై ఉండటానికి శమం అని పేరు. అంతఃకరణంలో వాటి యొక్క బీజ నివృత్తి జరగాలన్నమాట. అలా జరిగినటువంటి వాళ్ళకు మాత్రమే శమం సాధ్యమవుతుంది. అందుకని ఇంద్రియార్థములు శమించాలంటున్నాడు. ఇంద్రియములు శమించాలి, ఇంద్రియార్థములు కూడా శమించాలి. అంటే అర్థం ఏమిటి, నీ కళ్ళెదరకుండా భోగ్యం ఉన్నప్పటికీ అది నిన్ను ప్రేరేపించేటటువంటి స్థితిలో పని చేయకుండా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది దీని తర్వాత వచ్చేది ముముక్షత్వం. ఈ ముముక్షువులలో తీవ్ర మోక్షేచ్ఛ కలిగినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళకు మాత్రమే ఈ ఆత్మబోధ దివ్య ఔషధం వల్లే పనిచేస్తుంది. ఈ ఆత్మబోధ ఒక్కటి చాలని అంటారు ఆదిశంకరులు. మిగిలినంతా వేదాంత శాస్త్ర సారానంతా తిరగా మరగా వేసినా వేయకపోయినా మానవులు ఈ ఆత్మబోధ ఒక్కదానిని గనక నిజ జీవితంలో ఆచరిస్తే తప్పక బ్రహ్మభావాన్ని పొంది ముక్తులవుతారు అనేటటువంటి ఈ మోక్ష లక్ష్యాన్ని తీవ్ర మోక్షేచ్ఛ కలిగినటువంటి ముముక్షువులకు అందించబడుతుంది. తర్వాత అపేక్ష్యోయం, ముముక్షు అయిన తర్వాత ఏం అవ్వాలంటే ఇప్పుడు అపేక్షోయం, ప్రతి శ్వాస ప్రతి ఆలోచన నా ముక్తి పదం వైపే నడుస్తోందా లేదా, ఆ ముక్తి మార్గంలోనే ఉన్నానా లేదా అని నిరంతరాయంగా చూసుకోవడం అపేక్ష. ఎందుకనంటే ముముక్షు అని వదిలేసేయచ్చు కదా అన్నారు. ముముక్షు అని వదిలేస్తే అప్పుడు బ్రహ్మకల్పాంతానికి ముక్తి పొందుతానంటాడు ప్రతివాడు కూడా. అందువల్ల ఈ జన్మలోనే ముక్తి పొందాలని అపేక్షించడమే అపేక్షోయం. ఈ జన్మలోనే అన్నటువంటి లక్ష్యం గనక లేకపోతే అప్పుడు ఆ అపేక్ష బ్రహ్మకల్పాంతం వరకు సాగుతుంది. ఆత్మబోధో విధీయతే, ఇప్పుడు ఆత్మబోధ ఎవరికి అవసరమైంది, విధీయతే ఎవరికి అవసరమైంది. నీ అవసరాల జాబితా రాసుకోమని చెప్తాను నేను అందరిని. అందుకే ప్రతి ఒక్కరు డైరీలో రాసుకోవాలి వారి వారి అవసరాల జాబితా. నాతో మాట్లాడేవాళ్ళు చాలా మంది చెప్తుంటారు నాకేం అవసరం లేదండి అంటుంటాడు. నాకేం అవసరం లేదండి అన్నవాడు ఎలా ఉండాలి, ఆత్మబోధో విధీయతే. ఆ ఆత్మబోధన పొందడానికి సంసిద్ధంగా ఉండాలి. అటువంటి వాడికి మాత్రమే ఈ ఆత్మబోధ పనిచేస్తుంది. అపేక్షమాణాయ, ముక్తి మార్గం ఈ జన్మలో నా లక్ష్యం ముక్తి మాత్రమే. ముక్తిని సాధించాలి అంటే మానవుడు పదార్థ జ్ఞానం నుంచి వ్యవహార జ్ఞానం నుంచి జాగ్రత్తగా దివ్య జ్ఞానానికి ఆత్మజ్ఞానానికి మారాలన్నమాట. దివ్య జ్ఞానం సాధించబడకుండా ఆత్మజ్ఞానం రాదు. ఈ దైవీ సంపత్తి నీలో మేల్కొనకుండా నీవు ఆత్మని తెలుసుకోలేవు. అయితే దైవీ సంపత్తి మేల్కొన్నంత మాత్రాన, ఆ దివ్య జ్ఞానం మేల్కొన్నంత మాత్రాన నీవు ఆత్మబోధన పొందుతావా అంటే ఆ అపేక్ష కలిగి ఉన్నవాడు మాత్రమే. లేకపోతే ఆ దైవీ సంపత్తిని కూడా ఐహిక పారమార్థిక లక్ష్యాల కోసం వాడుకుంటారు. కాబట్టి ఆత్మానుభూతి అనేటటువంటి ఏ ముక్తి పదమైతే ఉందో అది ఐహికము కాదు, పారమార్థికము కాదు. అంటే కనబడే ప్రపంచము కాదు, కనపడని ప్రపంచము కాదు. రెండు ఉన్నాయి. కనపడే ప్రపంచం ఉంది, కనపడని ప్రపంచం ఉంది. కనబడే ప్రపంచంలో అనుభవించే వాటన్నింటికి కూడా ఐహిక జ్ఞానం సరిపోతుంది. కనబడని ప్రపంచంతో కూడా జీవించవచ్చు మానవులందరూ కూడా. దానికి సంబంధించిన మంత్రశాస్త్రం, దానికి సంబంధించిన యంత్రశాస్త్రం, దానికి సంబంధించిన తంత్రశాస్త్రం, ఇలా చాలా శాస్త్రాలు ఉన్నాయి. ఆ కనబడని ప్రపంచంతో జీవించే జీవన విధానాలు, యోగం కూడా అందులో ఒకటి.
కాబట్టి యోగం సాక్షాత్తు ముక్తినివ్వజాలదు, కానీ ముక్తి సాధనం. కాబట్టి తప్పక యోగులు అవ్వాలి మానవులందరూ కూడా. యోగులు కాని వారు ముక్తి పథంలో ముందుకు అడుగులు వేయలేరు. అందువల్ల కనబడని ప్రపంచం గురించి నీకు తెలియాలి, కానీ అందులో నువ్వు చిక్కుకోకూడదు. ప్రతి ఒక్కడు స్థూలాన్ని దాటాలి, సూక్ష్మాన్ని తెలుసుకోవాలి, కానీ సూక్ష్మంలో చిక్కుపడకూడదు అనేటటువంటి లక్షణాన్ని ఇక్కడ స్ఫురింపజేస్తున్నారు. అందుకని ఆత్మబోధో విధీయతే. ఈ ఆత్మబోధ ఎటువంటి వాడికి పనికొస్తుందయ్యా? ఐహికాన్ని పారమార్థికాన్ని రెండింటినీ దాటాలనుకున్న వాడికే పనికొస్తుంది. అపేక్షమాణాయ అంటే అర్థం అది. అక్కడ అటువైపు అనువర్తింపజేస్తే ముముక్షు ఉంది అటుపక్క పదం, ఇటుపక్క పదం ఏమో ఆత్మబోధో విధీయతే. కాబట్టి అపేక్ష ఎటువైపు ఉండాలయ్యా? నీకు ఎప్పుడు ఇది స్ఫురణలో ఉండాలన్నమాట. లేకపోతే నిన్ను కనబడే ప్రపంచమైనా తన వెంబడ పట్టుకుపోతుంది, లేదా కనబడని ప్రపంచమైనా నిన్ను తన వెంట పట్టుకుపోతుంది. నువ్వు దేని వెంటబడిపోతున్నావు అనేది జాగ్రత్తగా గుర్తించుకోవాలి. ఈ ఐహికం వెంబడా పడకూడదు, ఆ పారమార్థికం అనేటటువంటి స్వర్గ నరకాల వెంబడా పడకూడదు. 14 లోకాలలో ఏ లోకం వెంబడా పడకూడదు. లోకంబులు లోకేశుడు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల ఏకాకృతిని వెలింగేడిది కదా ఆత్మానుభూతి. కాబట్టి ఈ 14 లోకాల్లో ఏదో ఒక లోకంలో చిక్కున్నామనుకో, ఆ లోకాలన్నీ కూడా ఆ లోకంలో కలిసిపోతాయి ఎప్పటికో, మరలా పునరావృత్తి చెందుతుంది. కాబట్టి ముక్తి మోక్షం అనేటటువంటివి ఎలా ఉండాలయా అంటే పునరావృత్తి రహితమైన పద్ధతిగా ఉండాలి. అలాంటి పునరావృత్తి రహితమైన అపేక్ష కలిగినటువంటి వారికి మాత్రమే ఈ ఆత్మబోధ పనిచేస్తుంది. ఆత్మబోధో విధీయతే. మరలా ఒకసారి చదవండి. ఇక్కడ ఆత్మ అంటే పరబ్రహ్మ నిర్ణయం ఉద్దేశించారండి, లేకపోతే ఆత్మశబ్దం హీ షీ ఇట్ ఐ వి ది అనేటటువంటి సర్వనామం లాంటిది. దీనికి ఆత్మ అని చెప్పలేరు మీరు. పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఉన్నటువంటి సమస్తము ఆత్మే, దాని అవతల కూడా ఆత్మే. తపో భిక్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణామపేక్ష్యోయం ఆత్మబోధో విధీయతే. తాత్పర్యము తపోభి క్షీణ పాపానాం, విశాలంగా స్వరూపమును ఎరుగుట అన్న ఆత్మకు పాపము అన్న అంశం సుదూరం, విషయాత్మకం అన్నంత దూరం. ఎందుకంటే పాప పుణ్యములు విషయములలోని ప్రవర్తనలో విషయములతో పోల్చిన భేదమే, విషయ గ్రాహ్యములోని భేదమే, స్వరూపావగాహనలో ఈ భేదం లేదు. పాపమన్నది స్వరూప భేదం అవుతున్నది. శుద్ధమైన ఆత్మ ఎరుక స్వరూపమై ఉండగా పాపపుణ్యములను గ్రహించి స్వరూపమన్నట్లు ప్రవర్తిస్తుంటుంది జీవలోకం. అందువలన పాపపుణ్యములు స్వరూప భేదములు, ఇవి నశించవలే. ఇందుకు తపస్సు అక్కడ స్వరూప భేదం ఇది చాలా ముఖ్యమైన లక్షణాన్ని పట్టుకోవాలన్నమాట. తనకంటే వేరుగా ఉన్నదన్నప్పుడే అది భోగ్యమైంది, అప్పుడే పాపం చేస్తుంది. అందువల్ల జీవ లక్షణంలో ఈ స్వరూప భేదం ఉంటున్నాం, తనదిగానే భావిస్తూ ఉంటాడు. అయితే ఏంటి, స్వరూప లక్షణంలో ఎలా ఉన్నాడు? ఉన్నదంతా ఆత్మగా చూస్తాడు, ఉన్నదంతా బ్రహ్మముగా చూస్తాడు, ఉన్నదంతా పరబ్రహ్మముగా చూస్తాడు. అక్కడ భేదభావం లేదు. అభేదమేమో జ్ఞానమై ఉంటే భేదమేమో అజ్ఞానమై.
కాబట్టి భేద బుద్ధి కలిగి ఉండడమే జీవభావము. ఈ సత్యాన్ని జాగ్రత్తగా గుర్తించాలి. చదువు. ఇవి నశించవలే. ఇందుకు తపస్సు విధింపబడింది. తపస్సు అనగానే హిమాలయములు తొందరగా తలంపుకు వస్తాయి. హిమాలయములు, అరణ్యములు మొదలైనవి దేహమునకు స్థానములే. తపస్సు చిత్తానికి, చిత్తంలో చిత్తంతో. బ్రహ్మ సత్యం జగన్మిథ్యేతి అపరోక్ష జ్ఞానాగ్నినా బ్రహ్మాది ఐశ్వర్య ఆశా సిద్ధ సంకల్ప బీజ ఆశా సిద్ధ సంకల్ప బీజ సంతాప రూపం తపః. బ్రహ్మమే సత్యం, జగత్తు మిథ్య అన్న అనుభవ జ్ఞానం చేత బ్రహ్మాది ఐశ్వర్యములలో ఏదైనా పొందుటకు ఆశ వలన కలిగిన సంకల్ప బీజాన్ని ఎండగొట్టుట తపస్సు. ఐశ్వర్యము ఏమైందండి? ఆశ వలన కలిగిన సంకల్ప బీజం ఏదైతే ఉందో దాన్ని ఎండగొట్టడమే తపస్సు. అపేక్షించడం అనమాట. ఆశించడం అనే లక్షణం. ఆ బీజం ఉన్నంత వరకు అది మొలకెత్తుతూనే ఉంటుంది. మొలకెత్తితే తప్పనిసరిగా ప్రపంచాన్ని కోరుతుంది. కోరితే తప్పక జీవభావంలోకి దిగిరాక తప్పదు. కాబట్టి ఆశాలతయే, ఆశయే ఇహపర దుఃఖానికి కారణం అవుతుంది. ఆశయే భవనాశయుక్తికి కూడా కారణం అవుతుంది. కాబట్టి మోక్షమనే అపేక్ష ఒక్కటి మాత్రమే కలిగి ఉండాలి. ముక్తి అనే అపేక్ష ఒక్కటి మాత్రమే కలిగి ఉండాలి. ఒక పెద్ద ముళ్ళుతోటి చిన్న ముళ్ళులని తీసేయాలి. అలా వాడాలి. కానీ దాన్ని జగత్తు ఎడల గనక మనం వాడినట్లయితే అది నిన్ను జీవభావంలోకి తీసుకొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రోజు మేలుకునేటప్పుడు లేదా నిద్రలోకి వెళ్ళేటప్పుడు మెలకువ కాలంలో జాగ్రత్తగా గమనించవలసిన అంశం ఏమిటంటే వారిలో ఈ ఆశాలత ఎలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. అందుకని సాధకులైన వాళ్ళకి నిద్రలోకి వెళ్ళుట, నిద్రలో నుంచి మేలుకొనుట అన్న 2 కాలములలో, అంటే రాత్రి తురియ సంధ్య, ఉదయ ప్రభాత సంధ్య చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఎవరైతే నిద్రను సమాధి స్థితిగా మార్చుకోగలుగుతారో వాళ్ళు ఈ ఆశాలత యొక్క బీజాన్ని త్రుంచగలుగుతారు. వాళ్ళ జీవితం తపస్సుగా మారిపోతున్నారు. ఏమంటే నాకు పగలంతా టైం లేదండి అనే వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మెలకువలో నాకు సమయం లేదండి ఆలోచించడానికి అనేవాళ్ళు మరి ఈ పని చేయగలుగుతారా? ఈ సాధన చేయగలుగుతారా? జాగ్రత్తగా ఆలోచించమని చెప్తున్నాడు అనమాట. ఈ ఆశాలత అనే బీజం ఎప్పటికప్పుడు నీకు జన్మ కారణం అవుతుంది. చదవండి. ఐశ్వర్యములు విషయాత్మకములు. సంకల్ప బీజం ఆధ్యాత్మిక అవగాహనలోని దోషం. ఇది చాలా ముఖ్యమైనదండి. సంకల్ప బీజం ఫలానాది ఉంటే నాకు సరిపోతుంది, ఫలానాది ఉంటే సరిపోతుంది, ఫలానాది పొందితే సరిపోతుంది, ఫలానాది అనుకుంటే సరిపోతుంది, ఫలానాది అనుభవిస్తే సరిపోతుంది. ఇలా పరిగెడుతుంది సంకల్పం. దానికి కారణం వెనక ఉండేది ఐశ్వర్య బీజం అనమాట. ఎక్కడెక్కడ సంకల్పం చేస్తుందో అక్కడక్కడ అప్పుడప్పుడు దానిని ఎండగొట్టే తపస్సు జరుగవలే. ఆహా, మూడు సందర్భాలు వేసారు చూడండి. ఎక్కడెక్కడ, అప్పుడప్పుడు దాన్ని ఎండగొట్టాలట. అంటే తర్వాత చూద్దాంలే అని వాయిదా వేయకూడదు అన్నమాట. కొట్టగానే దాన్ని నెత్తి మీద ముట్టుకేమంటారు. వృత్తి నిరోధం చేయడం అనే దాన్ని చిత్తవృత్తి నిరోధక, యోగా చిత్తవృత్తి నిరోధక అన్న సూత్రాన్ని ఇందులో ఇచ్చారనమాట. ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు, దేని కొరకైతే సంకల్ప బీజం తల ఎత్తినప్పుడల్లా దాన్ని ఎండగొట్టాలి. అంకురించగానే ఎండగట్టేస్తే ఇంకా దాంతో మనకు ప్రమాదం.
ఫలితంగా స్వరూపావగాహన విశాలం కావాలి. ఈ విధంగా పిపీలికారి బ్రహ్మ పర్యంతము అన్నదంతా స్వరూపమే. ఈ విధంగా తపస్సన్నది స్వరూపంలోని భేదాన్ని ప్రవర్తనలో నిత్యం నశింపజేసుకుంటూ జీవించుట. పొంగ జపం లాగా ఎక్కడో ఒక మూల బుద్ధిమంతులమని తలంచి చేసిన తపస్సు ఆత్మబోధను, ఆత్మజ్ఞానాన్ని కలిగించదు. కనుక గొప్ప ఉపమానం అండి ఇది. మానవులందరికీ కూడాను ఆ పొంగ జపమే అడ్డు వచ్చేది. అంటే చాలా మందికి ఏమనిపిస్తుంది, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ మార్గంలో ఉన్నానండి, అన్ని సంవత్సరాల నుంచి ఉన్నానండి అని చెప్పుకునే వాళ్ళందరూ ఎవరెవరైతే వారి వారి సీనియారిటీ గురించి చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళందరూ పొంగ జపం బ్యాచ్ అనమాట. పొంగ కూడా ఒక కాలు, ఒంటి కాలు మీద తపస్సు చేస్తుంది. దేని కొరకు అంటే ఆహారం. ఎందుకంటే అది కదిలితే అది కదలికలని ఆ జలచరాలు తెలుసుకుంటాయి, తెలుసుకొని పక్కకపోతే దానికి ఆహారం లభిస్తుంది. కాబట్టి దానికి ఒక తెలివి ఇచ్చాడు భగవంతుడు. ఏమి ఇచ్చాడయ్యా అంటే కదలకుండా నిలబడగలుగుతుంది ఒంటి కాలు మీద. మానవుడు కూడా నిలబడలేడట. అట ఒంటి కాలుతో తపస్సు చేస్తున్నట్టుగా ఉన్నప్పటికీ దాని లక్ష్యం, అపేక్ష అంతా ఎటువైపు ఉంది? ఆశ ఇంద్రియార్థం వైపు ఉన్నది. ఆ రీతిగా నువ్వు ఏమైనా సరే చేసినప్పటికీ, అంటే కొండ గుహల్లో కూర్చున్నా, అడవుల్లో కూర్చున్నా, నేను శ్రీశైలం అడవులకు వెళ్ళానండి, నేను హిమాలయ అరణ్యాలకు వెళ్ళానండి, లేదా అమెరికా వెళ్ళానండి, లేకపోతే ఆఫ్రికా వెళ్ళానండి, ఏ అమెజాన్ అడవుల్లో తపస్సు చేసినా ఆ తపస్సు నీకు ఎందుకు ఫలించటం లేదయ్యా అంటే తపస్సు ఇంద్రియార్థముల ఎడల చేసింది. అలాంటి తపస్సు లాభం. అలా వెళ్ళి చేసేటటువంటి వాటి వలన ప్రయోజనం కూడా లేదు. ఎందుకని అంటే కనబడని ప్రపంచంలో కూడా ఈ పొంగ జపాలు చాలా ఉంటాయి. కనబడే ప్రపంచంలో ఎన్నో చెప్పుకుంటున్నాం కదా, ఈ కనబడని ప్రపంచంలో కనబడని ప్రపంచం కంటే 1000 రెట్లు ఉంటాయి. గాల్లో తేలి వెళ్ళాలని, జలస్తంభన చేయాలని, వాయు స్తంభన చేయాలని, అగ్నిస్తంభన చేయాలని, పంచభూతాలని స్వాధీనం చేసుకోవాలని, పంచభూతాలతో అష్టసిద్ధులను పొందాలని, అనేక రకాలైనటువంటి ఆశ్రయించినటువంటి వారందరి యొక్క కోరికలు తీర్చాలని. తన కోరికలు తీర్చుకోవడమే తప్పురా బాబు అంటే ఆశ్రయించిన వాళ్ళందరి కోరికలు తీర్చడం కోసం కూడా తపస్సు చేస్తున్నాం. ఇలా జ్ఞాన మార్గం పక్కకు పోతూ ఉంటున్నాం. అలాంటి వాళ్ళకి ఈ ఆత్మబోధ పనిచేస్తుంది. ఎందుకయ్యా అంటే ఆత్మజ్ఞానం అనేటటువంటిది పొందడానికి పట్టేటటువంటి సమయం రెప్పపాటే. ఎందుకనంటే నువ్వు అది అయ్యే ఉన్నావు కాదు, కొత్తది కాదుగా, స్వరూపం అది. వేరైంది అయితే ఎక్కడికో వెళ్ళి పొందాలి, వేరైంది కాదు కదా, అది స్వరూపం. కాబట్టి ఆత్మజ్ఞానం కలగడానికి ఎంత సమయం పడుతుందండి అంటే సంసిద్ధుడైన వాడికి రెప్పపాటే పడుతుంది. సంసిద్ధత పొందడానికి మాత్రమే సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకంలో అంతా కూడా అధికారిత్వాన్ని నిరూపిస్తున్నారు. చాలా మంది ఈ పొంగ జపం వల్లనే ఎంతో కాలం, నేను 100 సంవత్సరాలు ఉన్నానని, 200 సంవత్సరాలు ఉన్నాను, 300 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, మేము ఒకటి చూసాం 800 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నారు. ఆయన సశరీరులే ఉన్నారు, అందరికీ దర్శనం కోసం వచ్చారు. వెరీ వెరీ గుడ్ బాబు. అయితే ఏంటి, వారందరి దగ్గర చాలా విశేషమైనటువంటి సాధనలు, ప్రతిభా పాఠవాలు ఎన్నో ఉండవచ్చు. అవన్నీ ఇప్పుడున్నటువంటి మానవ జీవితంలో అద్భుతంగా అనిపించవచ్చు. కానీ ఆత్మబోధో విధీయతే ఆత్మదృష్ట్యా, ముక్తి దృష్ట్యా, మోక్షం దృష్ట్యా చూడాలి. అప్పుడు మాత్రమే అది ఉపయుక్తం. కనుక ఆత్మబోధను సాధించుటకే తపస్సు చాలా ముఖ్యమండి. చెప్పండి. శాంతానాం శామ్యతే స్మ శాంత. ష
షము ఉపశమే రెచ్చిపోకుండా క్షమించుట. స్వరూపంలో అణగియుండుట శాంతం. ఇది బాగుందండి. అవన్నీ శమము అంటానికి లక్షణాలు అన్నమాట. ఏది శాంతము అంటే స్వరూపంలో అణగి ఉండడమే శాంతము. చాలా మందికి శాంతం అంటే విపరీత అర్థాలు స్వీకరిస్తారండి. ఎదుటివాడు చెప్పిన దానికల్లా తల ఊపటం, మాట్లాడకుండా ఉండటం, లోపల ఎలా ఉన్నా కూడా బయటికి మాత్రం నటించడం. అంటే ఈ నటనల వలన పెద్ద ప్రయోజనం లేదంటారు. కాబట్టి సరైన అర్థం ఏమిటయ్యా శాంతం అంటే స్వరూప జ్ఞానంలో అణగి ఉండటం. శాంతం అంటే బాహ్య చిహ్నములకు పరిమితం కాదు. అంతరాంతరములలో చలించని అనుభూతి శాంతం. ఇది చాలా లోతైన మాట అండి. అంతరాంతరములలో అంటే అర్థం ఏమిటంటే తురీయానికి అంతరాంతరం అని పేరు. నీ గాఢ నిద్రావస్థలో ఉన్న సాక్షిగా నువ్వు నిలకడ చెందటమే శామము అంటే. మిగిలిన లక్షణాలని బాహ్య లక్షణం. స్వరూప జ్ఞానంలో అణిగి ఉండాలి అంటే, అంతరాంతరాలలో నువ్వు శాంతమై ఉండాలి అంటే, నీ గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి సాక్షి యందు నువ్వు మేలుకున్నటువంటి వాడవై మెలకువ, కళా నిద్ర అనేటటువంటివి లేనటువంటి తురీయం అంటే భేద లక్షణం లేనటువంటి తురీయంలో నీవు అణగి ఉండటమే శాంతము. అంత లోతైన అర్థాన్ని ఈ శాంతం సూచిస్తుంది. లోకంలో జీవులకు, లోకులకు అనేక ఉపాయములు ఉంటుంటాయి. ఇతరములైన ఉపాయములలో ఊపిరి పీలుస్తుంటాయి. ఎన్నో జన్మలు గడుస్తుంటాయి. అసలు సాధనకు దూరంగా బ్రతుకుతుంటారు. విషయ ప్రవర్తనలో శుద్ధమైన ఆత్మ జ్ఞానంతో, ఆత్మావగాహనతో, స్వరూపావగాహనతో విషయమునకు విలక్షణంగా నిలుపగలిగిన తన ఎరుకయే తనకు శాంత స్వరూపం. ఘనరూప ఎరుక. విషయం ఈ ఘనరూప ఎరుక అన్న పదాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎరుకకి 2 స్థాయి భేదాలు ఉన్నాయని సూచిస్తున్నారు అన్నమాట. ద్రవరూప ఎరుక, ఘనరూప ఎరుక. సచ్చిద్ఘనం అంటాం అన్నమాట. ఆ సచ్చిద్ఘనమైనటువంటి ఎరుక బ్రహ్మం. దాని సూచనగా ఇక్కడ వేశారన్నమాట. దీనికి తర్వాత ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో ప్రతి దానికి తర్వాత ఆ లక్షణాలు వివరించినప్పుడు, చివరికి స్థిరపరిచినప్పుడు వాటి యొక్క అనుభవం మనకు తెలుసు. విషయం విషయాత్మకంగా ఫలించుట విషయ ప్రవర్తనకు శాంతిగా అనిపిస్తుంది. ఇది తాత్కాలికం. తినాలనుకున్నాడు, తిన్నాడు, శాంతి. చేయాలనుకున్నాడు, చేసాడు, శాంతి. కొందరు పుట్టుకతోనే జన్మ సంస్కారం చేత శాంతంగా ఉన్నట్లు కనపడతారు. వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఇలా కనపడతారండి. కానీ వీళ్ళెవరు వీళ్ళకెవరికి ఆత్మబోధ అవసరం లేదు. వాళ్ళకెవరికి మోక్ష లక్ష్యం, ముక్తి లక్ష్యం ఉంది. సంగీతం నిజానికి నాదోపాసన. ఆ నాదోపాసన నేర్పేటప్పుడు ప్రతి ఒక్కరికి ఏం చెప్తారంటే ఈ సంగీతం ద్వారా ముక్తిని, మోక్షాన్ని పొందొచ్చు అని చెప్తారు. కానీ సంగీతం నేర్చుకున్న వాళ్ళందరికీ ముక్తి, మోక్షం ఎడల అపేక్ష ఉండదు. ముముక్షువులు కాదు. అలాగే శాంత లక్షణం ఎవరికైతే ఉంటుందో ఆ శాంత లక్షణం ఉన్నంత మాత్రాన బాహ్యమైనటువంటి విషయోపశాంతికి అది ఉపయుక్తం అవుతుంది. కానీ అంతరాంతరాలలో ఏర్పడేటటువంటి సచ్చిద్ఘనమైనటువంటి ఎరుక బ్రహ్మమును నిరూపించేటటువంటి స్థితికి చేరదు. తురీయ అనుభూతిని అది లక్ష్యంగా స్వీకరిస్తుంది. కాబట్టి అటువంటి విషయోపశాంతి వలన
విశేషమైన ప్రయోజనం ఏంటి? మరలా ఎప్పుడో ఒకప్పుడు సందర్భానుసారం సరైన విషయం వచ్చినప్పుడు అది చలనశీలమే జీవభావాన్ని కలిగి. కానీ ఏదో ఒక విషయంలో పెకలి వేయబడతారు. బయటకు వ్యక్తం కాకుండా లోపల బాధపడుతుంటారు. అది ఇంకో సమస్య. సాధనలో శాస్త్రజ్ఞానం చేత ఆత్మానాత్మ వివేకం కలిగిన వారు కూడా జీవిత ప్రవర్తనలో అట్టి వివేకాన్ని నిలుపుకొనుటకు కష్టపడతారు. ఇది చాలా ముఖ్యమండి. చాలా మంది సాధకులు మన సంఘంలో మన గ్రూప్ లో ఉన్న వాళ్ళలో కూడా ఉంది ఈ సమస్య. ఆత్మానాత్మ వివేకం గురించి విచారణ చేస్తారు, ఆత్మ విచారణే చేస్తూ ఉంటాడు, కానీ నిజ జీవితంలో మాత్రం ఆ శాంత స్థితులు ఉండవు అన్నమాట. కారణం అంతరాంతరాలలో శాంతి నెలకొనలేదు కాబట్టి. వారి జ్ఞానం ఇంకా తమకు అక్కరకు రాలేదు. వాళ్ళ జ్ఞానం వాళ్ళకే ఉపయోగపడలేదు. వేదాంతం మొదట్లో విషయ గ్రాహ్యంగానే సాగుతుంది. వేదాంతం ఆధ్యాత్మికం అన్న అనుభవం కలగటానికి చాలా వేదాంత విచారణ కావాలి. ఎక్కడో తన స్వరూపాన్ని ఏ కొద్దిపాటి తరుణమో గుర్తించి అటువంటి స్వరూప జ్ఞానంతో, ఆత్మ జ్ఞానంతో, ఆత్మావగాహనతో తన స్వరూపాన్ని నిలుపుకుంటూ విషయ విస్మృతిని అనుభవించుట తనకు గమనం అయినప్పుడే శాంతి. ఈ విధంగా శాంతికి విస్మృతి ఈ పదం చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. విషయ విస్మృతి అట. ఈ ప్రపంచం అంతా విషయాలతోనే నిండి ఉంది. ఆ ప్రపంచం యొక్క విస్మృతి కలగాలి. అలా కలిగినటువంటి వాటికి మాత్రమే శాంతం సాధ్యం. ప్రపంచం తోచిందా నీ శాంతం చెడిపో. ఈ విధంగా శాంతికి ఆత్మజ్ఞానం, ఆత్మబోధ విధింపబడింది. హరి ఓం. ఇప్పటికే చాలా సమయం అయింది. అందరికీ మిగిలిన వాళ్ళకి రోజువారీ కార్యక్రమాలు ఉంటాయి కదా. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరామ్. సాయిరామ్. రామండి. సాయిరామ్. సాయిరామ్. అందరికి సాయిరామ్. సాయిరామ్.